వసంత వసంత ఎక్కడా వసంత ఎక్కడా వసంత ఎక్కడయ్యా వసంత వసంత ఈ మందు తాగు తాగు. ఏ వైద్యురా, ఈ మందు పేరేమిటి? పేరులో ఏముందయ్యా, పిచ్చి మందు. పిచ్చి మందా? అంటే ఇది పిచ్చిని పోగొట్టేదా రాబట్టేదా? పోగొట్టేది కాబట్టే ఇది ప్రత్యేకంగా నీకోసం చాలా మిస్సి, సఫేద్ మిస్సి, అల్లం, బెల్లం, తేనె అన్నీ కలిపి కల్వాన్నేసి కలకండతో మర్దించాడు. అయితే కట్టిగా చేయదన్నమాట. అబ్బే, పచ్చిమిర్చి కూడా ఓ పలం కలిపాను, అందువల్ల కాస్త తప్పగా ఉప్పగా ఉంటుంది. ఇంతకు ఈ మందు నాకా నీకా? సచ్చవా 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 వైద్యులు వారు, అసలు నాకేం రోగం రా? ఏం రోగం లేదు, మాయ రోగం. అట్లా చెప్పు. మరందరూ నాకు పిచ్చి పిచ్చి అంటారే. ఏమి కదా తిన్నావా? రోగం కాదుట్రా, మాయ రోగంట. ఇందులోనూ మూలికా శక్తి క్రమంగా ఆవిరిలో కలిసిపోతుంది. అయితే నా ప్రతీకార ప్రయత్నం అంతా భయపడదు, ఇందులో నూతన శక్తిని దీపింపజేస్తారు. అంతేకాదు, నేడే అమరత్వం కూడా సాధిస్తారు. వసంతి, అనుకోవద్దు, నిన్ను చిత్రహింస చేస్తాను. ఈ కాటుకళ్ళు గోరికలతో పెకలించి వేస్తాను. బళ్ళంతో ఈ గుండె చేసి ఆ రక్త ప్రవాహం గురుదేవా, గురుదేవా. వర్మ, ఇదే నా కడపటి. తొందరపడకు, శాంతం వహించు. మనోహరుడి సహకారంతో నీ కార్యం సాధించు. నేను నేను గురుదేవా, అదే నాన్న, మా అమ్మ పేరు వసంత, నా పేరు వసంతుడు. మా ఇద్దరి పేరు జరిగే ఉత్సవం కాబట్టే వసంతోత్సవం, మహా ఉత్సవం, వసంతోత్సవం. ఎప్పటికీ మీ ప్రేమ ఇలాగే ఉంటుంది కదా? ఏమిటా ప్రశ్న? ఏమీ లేదు. తండ్రి పోలిక వచ్చి తమరు ఏ వసంత సేననైనా. దాని పేరెత్త వంచకి. తల్లిగారు అలంకరింపవలసిన రత్నసింహాసనాన్ని తానాక్రమించింది. ఆ మాయలాడిని నేల వేసి కాల రాయకుంటే నేను మనోహరుణ్ణి కాను. ఏమిటిది? నా చేయి నలగదు పేసే వదిన. వసంత, ఇక్కడెందుకు దాక్కున్నావు? దాగ్గోను మరి. అందమైన ఆడవాళ్ళంతా నీళ్లతో పూలతో, పూలతో నీళ్లతో తరిమి తరిమి కొడుతుంటే నువ్వు మాత్రం ఏం చేశావే? భలే ధైర్యశాలివి. సందేహం లేదు కురుడా, సందేహం లేదు. నవ్వండి నవ్వండి. నువ్వు నవ్వు వదినా, నవ్వు. వసంత, చూడమ్మా, అన్నయ్య వదిన నన్ను చూసి నవ్వుతున్నారు. నవ్వుతారు. నవ్వరు. పనికి మారిన పాండ్యుల పిల్లని కట్టుకునేందుకు అతన్ని, తండ్రిని చంపిన పగవాణ్ణి పెండాడేందుకు ఆవిడ్ని చూసి లోకమంతా పగలపడి నవ్వుతూనే ఉంది. సిగ్గు లేకపోతే సరి. అది కాదమ్మా, అన్నయ్య చెప్పాడు నిన్నే నేల వేసి కార రాస్తాట. అవునా వదినా? మహామహా కొమ్ములు తిరిగిన వాళ్ళకే చేత కాలేదు. ఈ కులటా పుత్రుడేనా?
నా మాట విను. నన్ను ఆపకండి. మనోహర విను. మనోహర స్వామి, నేను తల్లిగారికి చేసిన ప్రమాణం. ప్రమాణం. సేనా హద్దు మీరిపోయావు. మహారాజా, నోర్మై. అమ్మా అమ్మా అమ్మా, యుద్ధరంగంలో భయంకరమైన బల్లెపోట్లను భరించాను. కానీ ఆ కోట కూసే కారు కూతలు సహించలేకుండా ఉన్నాను. శక్తి ఉండి కూడా దానికి తగిన శాస్తి చేయడానికి స్వాతంత్ర్యం లేక నీ దగ్గరికి పరిగెత్తుకుని రావాల్సి వచ్చింది. అమ్మా, ఇక నాకు నీ ప్రమాణ బంధం నుంచి మోక్షమే లేదా? ఎల్లకాలం ఆ కోట ఆటలేదా సాగవలసిందేనా? నాయన ఇప్పుడు మళ్ళీ ఏం జరిగింది? ఏముంది? అభిమానం, ఆత్మగౌరవం అంతా మంట గెలిచిపోయింది. నా వీర విక్రమం అంతా ఆ వ్యభిచారి మోసకారి ముందు కాసు కొరగాకుండా పోయింది. తల్లి, ఇకనైనా నీ ప్రమాణం ఉపసంహరించుకో. నాయన నీ ప్రమాణాన్ని నీవే ఉల్లంఘనం చేస్తావా? ప్రమాణం? వీరాధి వీరుడు తిరిగి పందై ఒక విలయానికి లొంగిపోవాలి అంతేనా? నేను ఈ ప్రమాణాన్ని ఎంత మాత్రం పాటించను. రాజు కుటుంబం అంతా ఇంత అవమానం పాలవుతూ ఉంటే ఇంకా ప్రమాణం అంటారు. మనోహర, మనోహర, విజయ, ఏం జరిగిందమ్మా? ఆ పాపిస్తు వాళ్ళు వసంతసేన. మహారాజా, 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 నేనే మీ వసంతసేనను. వసంతసేన అంత మాట అన్నదా? మహారాజు అది విని సహించి ఊరుకున్నారా? సత్యశీలుడు కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నాడా విజయ? ఆయన ఎదురుగా మాతృదేవి ఆజ్ఞకు బద్ధుడై మనోహరుడు ఊరుకున్నా ఆ సత్యశీలుడు ఎలా ఊరుకున్నాడు? అతను నోరు ఎవరు కట్టేశారు? ఎక్కడా సత్యశీలుడు? ఇలా రమ్మను, వెంటనే పో. మనోహరుడు మండి పడిపోతున్నాడు. మహారాణి కూడా ఉద్రేకంతో ఉంటుంది. ఆవిడ ఉద్రేకానికి ఏమిలే, అసలు సంగతి చెప్పు. ఏముంది? సత్యశీలుని తక్షణం పిలుచుకురమ్మని సైనాతిని పంపించారు. ఈ సమయంలో? అవును, అర్ధరాత్రి వేళ. అంకమ్మ శివారు. అర్ధరాత్రి వేళ సత్యశీలుడు పద్మావతి అంతఃపురానికి విజయం చేస్తున్నాడు. వసంతసేనకు విజయాంబకు జరిగిన వివాదం విచారణ చేస్తుందట. తెలుసు. అతన్ని పిలిపించింది ఎందుకో నాకు తెలుసు. కానీ దీనికి చిలవలకు పలవలు కల్పించి ఒక్క విషవృక్షం సృష్టించాలి. పద్మావతి అంతఃపురానికి సత్యశీలుడు ఒంటరిగా అర్ధరాత్రి వేళ. ఇదంతా మహారాజ్ స్వయంగా కళ్ళారా చూచేట్టు చేయాలి. ఇలారా చెప్తాను. మహారాజా, మహారాజా, కొంప మునిగింది, రండి. ప్రభు, తలుపు తీయండి. మహాఘోరం జరుగుతోంది. ఆలస్యం చేస్తే ఇక ఆశ లేదు. ప్రభు, మహారాజా, అయ్యో మహారాజా, 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 ఇంకేముంది మహారాజా, ఈ పాటికి అంతా అయిపోయి ఉంటుంది. అయ్యో, సంగతి ఏమిటో సరిగ్గా చెప్పు. ఇంకేం చెప్పేది మహాప్రభు? మా అమ్మగారు గొంతు ఊరేసుకుని చచ్చిపోతుంది. కళ్ళ చూపులేనా అందుతాయో లేదో. ఎక్కడ? ఈ పక్కనే. ఓ భగవంతుడా, నన్ను త్వరగా నీలో చేర్చుకో. మహారాజు నమ్మి సముద్రంలో కురిసిన వర్షంలా నా ప్రేమంతా వృధా అయిపోయింది. ఇది నా కర్మ. ఆయన తప్పేమీ లేదు. సేనా, ఏమిటి పిచ్చితనం? పిచ్చిదాన్ని అమాయకంగా మిమ్మల్ని నమ్మినందుకు ఇదే నాకు దక్కిన బహుమానం. మహారాజా, ఈ అవమానంతో ఒక్క క్షణం కూడా బ్రతకలేదు. మీ కళ్ళెదుటి ఇలా పచ్చగా చచ్చిపోవడమే నాకు ఆనందం. సేనా, వదలండి సేనా, ప్రభు, వదలండి సేనా, వదలండి ప్రభు. సేనా. వదలండి. ఇదొక్కటే నా కడసారి కోరిక. ఇంత బ్రతుకు బ్రతికి వసంత సేన ఆత్మహత్య చేసుకున్నది అని మాట్లాడనీకండి. ఇదిగో ఈ బాతుతో మీరే మీ చేత్తో ఈ గుండెలో పొడవండి. సందేహించకండి. సేనా, నీకు మర్చిపోయిందా? నేను ఇంకెవరి కోసం బ్రతకాలి? మీ ప్రేమ హృదయంలో నాకు తావు లేకపోయిన తర్వాత
సేనా ఏదో కోపంలో అనేసాను. మంచి కోపం. ఏళ్ళ వారికి వచ్చానో ఆలస్యం చేసినట్లయితే నిండు ప్రాణం నిలువున ఎగిరిపోయేది. ఏమిటే నీ వాగుడు? నోర్ముయ్. ఇదంతా మోసుకుపోయి మహారాజుకు చెప్పకపోతే ఈ పాటికి హాయిగా చచ్చిపోయేదాన్ని. ఇంకా ఏం చెబుదా అతలకి? నన్ను చంపండి, నరకండి, కానీ నిజం ఏనాటికైనా బయటపడక మానదు. లోకం నోరు మూయడానికి మూకుడుందా? ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? నేను పోను. సత్యం కోసం మీరు ప్రాణం బలి చేసుకుంటూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఇంకా సత్యం? మీరే చూడండి, మహారాణి వారి మందిరంలో. ఉండండి అమ్మా, అర్ధరాత్రి వేళ ఆ సత్యశీలుడికి ఏం పనుందో. అయ్యో అయ్యో అయ్యో. నిజమేనా ఇది? మహారాజా వద్దు, నా మాట వినండి. పాపిష్టిదానా. విడు సేనా, విడు విడు. మహామంత్రి, మహారాజు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి. ఈ విషయం మహారాజు ఏమీ కల్పించుకోడు. కానీ మనోహరుని గురించే నా మనసు తహతహలాడుతూ ఉంది. ఆ భయం అక్కర్లేదు. మనోహరుడి సంగతి నేను చూసుకుంటాను. మహారాజు ఏమీ కల్పించుకోడు. మనోహరుడి సంగతి నేను చూసుకుంటాను. మహారాజా, కళంకం కళంకం కళంకం. శాంతించండి. సంక్షోభం కలిగినప్పుడే మనసుకు శాంతిని అలవర్చుకోవాలి. శాంతి? అది చచ్చిపోతేనే నాకు శాంతి. మహారాజా, నేను చెప్పేది కాస్త వినండి. మహారాణి. మహారాణి? ఇంకా మహారాణి అంటున్నావా దాన్ని? ఎంత నైవంచన! అరుంధతి అనసూయలాగా నటించింది. దేంది కాదు, నీవే నీ ఇష్టం వచ్చిన శిక్ష విధించు. దీన్ని ఉప్పు పాత్రలో పాతి పెట్టించిన పాపంలే. ఎక్కడో అక్కడ పాతి పెడతారు. అంత మాత్రం చేత మీ కోపం తీరుతుంది. కానీ నాకు జరిగిన అవమానం. సేనా, వసంతోత్సవంలో నా మీద కత్తి దూశాడే తన తల్లినేమో అన్నానని ఇప్పుడేమంటాడు? నన్ను క్షమాపణ కోరతాడా? తప్పకుండా. నిండు దర్బార్లో నిన్ను మనోహరుడు క్షమాపణ కోరాలని ఆజ్ఞాపిస్తాను.